నమస్తే, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్లో వచ్చిన ఆపరేషన్ సింధూర్ కానీ, అదేవిధంగా అంతకుముందు వీడియోస్ చేసిన ఏవైతే సిమ్లా అగ్రిమెంట్ కానీ, ఇండస్ వాటర్ ట్రీటీ కానీ, ఈ వీడియోస్ అయితే చూసారా లేదా? చూడకపోతే ఒకసారి చూసేయండి. ఆపరేషన్ సింధూర్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అబౌట్ 2025లో ఏప్రిల్ 22వ తారీఖున ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వీడియోస్ వరుస పెట్టి చేస్తూనే ఉన్నాను. సో చూడకపోతే ఒకసారి చూసిన నా 3 వీడియోస్ కూడా ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ ఒకవేళ మిస్ అయినట్లయితే ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కోటి చర్చించుకుంటూ వద్దాం. అదేవిధంగా ఇందులో చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. S-400 సంబంధించిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆకాష్ గురించి ఉంది. అదేవిధంగా మోదీ గారు ఏ విధంగా 9 సైట్స్లో హిట్ చేశారో దానికి సంబంధించిన కంప్లీట్గా మనకి ఎక్స్టెండెడ్గా 21 సైట్స్ కూడా కనిపెడతాం అయితే జరిగింది టెర్రరిస్టుల గురించి. అవన్నీ కూడా ఈ వీడియో అయితే కవర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? అయితే అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు మూవీ వీడియోస్ కూడా రివ్యూస్ అప్డేట్స్ చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అదేవిధంగా ఫర్దర్గా కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. తప్పకుండా ఫ్రెండ్స్, మన కొత్త ఛానల్ కాబట్టి ప్రమోట్ చేయాలంటే కొంచెం కష్టమే. మీరే కొద్దిగా మన ఛానల్ని కొంచెం అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయడానికి అయితే కొంచెం ప్రయత్నించండి. ఇంకంతే, అంత మించి చెప్పేది ఏం లేదు. సో నాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మీకైతే ఇంకా మరెంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే సినిమాల గురించి, అదేవిధంగా ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వార్స్ అప్డేట్స్ అయితే అందించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే ఏదైతే తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి పాకిస్తాన్ వాళ్ళు ఎస్కలేట్ చేయడానికి కూడా వెనక్కి ఆడలేదు. దాంతోపాటు ఏంటంటే మనకి తెలిసిందేగా, పాకిస్తాను టెర్రరిజం 2 ఒకటే అని అందరికీ తెలిసిందే. బట్టబయలు కూడా వాళ్ళే చేసుకున్నారు. సో అదేవిధంగా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూరు ఆ 9 సైట్స్లో హిట్ చేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఏ విధంగా అంటే మా 26 సివిలియన్స్, 46 మంది మామూలు ప్రజలు, అంటే 46 మంది మామూలు ప్రజలు గాయపడ్డారంట, 26 మంది చనిపోయారంట. కానీ ఇండియా వాళ్ళు కరాఖండిగా అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. మీడియా ముందే చెప్పడం అయితే జరిగింది. కరెక్ట్గా మేము ప్రిసిషన్ స్ట్రైక్ అయితే చేసాము, యాక్యురేట్గా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిలియన్స్ హర్ట్ అవటం కానీ, ఇంజ్యూర్ అవటం కానీ, అదేవిధంగా సివిలియన్ క్యాజువాలిటీస్ కానీ ఏమీ లేవని చెప్పడం అయితే కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. సో మన భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అనవసరమైన వాళ్ళని చంపదు. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసి చంపాం కాబట్టి అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్గా మనం 9 సైట్స్లో హిట్ చేయటం, ప్రిసిషన్ స్ట్రైక్ అయితే 100% సక్సెస్ఫుల్ అయింది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఫేక్గా క్లెయిమ్ చేసుకుంటాం మనందరికీ తెలిసిందే కదా. సో అలాగే ఏదైతే ఇస్లామాబాద్లో వాళ్ళకి ఉన్న యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆర్టికల్ 51కి సంబంధించిన ఏదైతే ఒకటి ఉందో, ఒక రూలు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇలాగా ఈ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్ చూజింగ్, అంటే ఏదైతే సమయం అన్న ప్రదేశం వాళ్ళకి అనుకూలంగా రిటాలియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇండియా మీద వాళ్ళు ఇలా మాటలు అయితే చెప్తున్నారు అనమాట. అక్కడి నుంచి కూర్చొని మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ 9 ప్రదేశాల్లో హిట్ చేసామో దానికి యునైటెడ్ నేషన్స్ ఏదైతే చార్టర్ ఆర్టికల్ 51 యూజ్ చేసుకొని వాళ్ళు మన ఇండియాలో ఏ ప్రదేశంలో అయినా ఏ సమయంలో అయినా అటాక్ చేయొచ్చంట. చూస్ చేసుకుని మరి చూడండి, మరి ఏ విధంగా ఏ మొహం పెట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పట్ల అటాక్ చేయడానికి అనుకూలంగా వాళ్ళు ఇలా రూల్స్ పేర్లు చెప్పుకొని అటాక్ చేద్దామని చూస్తాను. చెప్పండి, మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసాం, సివిలియన్స్ని అటాక్ చేయలేదు కదా. అంటే పాకిస్తాన్ టెర్రరిజం 2 ఒకటే అని చెప్పేసి వాళ్ళే ఈ రూపంలో ఒప్పేసుకుంటాం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అవునా కదా? మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. సో కన్ఫర్మ్గా పాకిస్తాన్ టెర్రరిజం 2 ఒకటే. మనం ఏమాత్రం కూడా వాళ్ళని మార్చలేం, బాగుపరచలేం. అదేవిధంగా ఫనరల్ రిచువల్స్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అందులో ఉండటం జరిగింది. లష్కర్ ఏ తైబా కానీ, జైష్ ఏ మొహమ్మద్ ఆర్గనైజేషన్స్ ఏవైతే టాప్
క్రిమినల్స్ అనమాట, వీళ్ళు టెర్రరిస్టులు అనమాట. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ అయితే చేయడం జరిగింది. అన్ని ఫోటోలు కూడా మీడియా ముందు మన ఇండియా వాళ్ళు అన్ని విధాలుగా కూడా బయట విత్ ఫొటోస్తో సహా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సహా అన్నీ చెప్పడం అయితే జరిగింది. అవి చూడకపోతే ఒకసారి చూడండి అది. సో ఇది కూడా కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అదేవిధంగా ఏంటంటే అందుకే ఆ రోజు ఈవినింగ్ నుంచే మనకి ఏదైతే మే 7th రోజున తెల్లవారుజామున మనం వాళ్ళకి సూర్యోదయం ఇచ్చాం మన మిసైల్స్ ద్వారా. అదే రోజు సాయంత్రం మనకి వీళ్ళు ప్రతిదాడి అయితే హెవీ షెల్లింగ్ అయితే చేయడం జరిగింది మన ఇండియా పట్ల. అంటే చూడండి, మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద టార్గెట్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు షెల్లింగ్ చేయడం ఎందుకు, కాల్పులు పేలుళ్ళు చేయడం ఎందుకు మన ఇండియా పట్ల? మనం ఏం తప్పు చేసామా? సో అది వీళ్ళ నిజస్వరూపం అయితే బయటపడిపోయింది. అదే రోజున వీళ్ళు ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వీళ్ళు షెల్లింగ్ అయితే హెవీగా షెల్లింగ్ చేయడం జరిగింది. అందులోనే మనకి 12 మంది సివిలియన్స్, మన భారతదేశపు జనాభాలో 12 మంది అయితే చనిపోవడం జరిగింది అక్కడ ఎల్ఓసి దగ్గర, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర. అదేవిధంగా ఒక ఆర్మీ జవాన్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 51 మంది మెంబర్స్ మన భారతీయులు గాయపడటం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే బేసికల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో పూంచ్ అనే ఏరియాలో అనుకుంటా. పూంచ్ అనే ఏరియాలో హెవీ షెల్లింగ్ చేయటం వల్ల లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో హెవీ షెల్లింగ్ చేయడం వల్ల మన ఇటువైపు పూంచ్ అనే ఏరియాలో గాయపడటం అయితే జరిగిందనమాట. సో ఇన్ని విధాలుగా వీళ్ళు మోసం అయితే చేశారు. మనం ప్రతిదాడి అయితే చేసాం అనుకోండి, న్యూట్రలైజ్ చేసాం అనుకోండి. అలాగే మే 7th, 8th, 9th కూడా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు నదరన్ అండ్ వెస్ట్రన్ ఇండియా దగ్గర షెల్లింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. మనం మీకు చూసే ఉంటారు న్యూస్లో. హెవీ షెల్లింగ్స్, హెవీ డ్రోన్స్ యూజ్ చేసి, అదేవిధంగా మిసైల్స్ యూజ్ చేసి మన ఇండియా పట్ల చాలా బార్డర్లో చాలా హడావిడి చేశారు. అవన్నీ కూడా మన ఫుటేజ్ అయితే మీరు న్యూస్ ఛానల్స్లో అయితే చూడొచ్చు అనమాట. సోషల్ మీడియాలో కూడా ఉంటుంది, ట్విట్టర్ ఛానల్స్లో చాలా. అంటే మన గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కూడా పెడతాం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద ఏమేమి ఏరియాస్లో టార్గెట్ చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మెయిన్గా అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ. అదేవిధంగా పంజాబ్లో వచ్చేసరికి పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తాలా, జలాంధర్, లుధినియా, అదంపూర్, బటిండా, చండీగఢ్ ఈ ఏరియాలో పంజాబ్లో అటాక్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో వచ్చేసరికి నాల్, పలోడి, ఉత్తర్లై ఈ ఏరియాలో అయితే అటాక్ చేయడం జరిగింది. గుజరాత్లో వచ్చేసరికి భుజ్ అనే ఏరియాలో కూడా వీళ్ళు షెల్లింగ్ అయితే చేయడం జరిగింది. డ్రోన్ అటాక్ కూడా చేయడం జరిగింది. బట్ మన దగ్గర ఉన్న ఏదైతే ఇండియా మాత్రం జస్ట్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఎస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ ద్వారా, అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా మనం వాటిని న్యూట్రలైజ్ చేసాం. ఏ విధంగా కూడా మనం మన రూల్స్ని బ్రేక్ చేసి, అంటే సీజ్ ఫైర్ వైలేట్ చేయకుండా, అదేవిధంగా మనం ప్రిసిషన్ స్ట్రైక్ అని చెప్పి మనం అటాక్ చేసాం టెర్రరిస్టుల క్యాంపుల మీద. అంతేగాని వార్ డిక్లేర్ చేయలేదు కదా. మనం ఒకడొకడు వార్ చేసుకుందాం అని చెప్పేసి డిక్లేర్ చేయలేదు కదా. అయితే వార్ డిక్లేర్ చేస్తే అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఈ విధంగా న్యూట్రలైజ్ చేసుకునే అవసరం లేదు. మనం డైరెక్ట్గా అటాక్ చేసేయచ్చు వాళ్ళ మీద. వాళ్ళ డిఫెన్స్ ఏవైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటి మీద కాల్పులు చేయొచ్చు, వాళ్ళ మిలిటరీ మీద కాల్పులు చేయొచ్చు. అన్ని విధాలుగా కూడా మనం అటాక్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం జస్ట్ న్యూట్రలైజ్ చేసాం, మనం ఏమీ వైలేట్ చేయలేదు. ఆ సీజ్ ఫైర్ కానీ కొన్ని రూల్స్ ఏవైతే బార్డర్ లైన్స్ ఉంటాయో ఆ రూల్స్ అయితే మనం క్రాస్ చేయలేదన్నమాట. జస్ట్ న్యూట్రలైజ్ చేసాం. ఎందుకంటే మనం ప్రూఫ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రపంచ దేశాలకి ఈ ప్రూఫ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కొన్ని ఫొటోస్ కూడా అయితే రివీల్ చేశాను. ఎంత చెప్పాను కదా, ఫునరల్ రిచువల్స్లో ఫొటోస్లో కూడా వాళ్ళు మొత్తం అందరూ కూడా బట్టబయలు చేసుకున్నారు. వాళ్ళే బట్టబయలు చేసుకోవడం జరిగింది. ఆ టెర్రరిస్ట్ ఫునరల్ రిచువల్స్కి పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రావడం జరిగింది. ఇంత చెప్పినట్టుగానే అందరూ కూడా రావడం జరిగింది. అంటే దీని అర్థం వాళ్ళు అందరూ కూడా ఒకటే, టెర్రరిస్ట్కి మిలిటరీకి పెద్ద తేడా ఏమీ లేదు. అది అందరూ చూడటం జరిగింది, మనం అందరం కూడా చూసాము. మన గవర్నమెంట్ కూడా అన్ని ఫోటోలు అయితే రివీల్ చేయడం జరిగింది. అందుకే ఇండియా ప్రిసిషన్ స్ట్రైక్ చేసింది, అది కూడా టెర్రరిస్టుల క్యాంపుల మీద అని చెప్పేసింది కరాఖండిగా. పాకిస్తాన్ మిలిటరీ మాత్రం రిటాలియేట్ చేశారు. బట్ మన ఇండియా మాత్రం ఈజీగా కౌంటర్ అటాక్ అయితే ఇచ్చిందనుకోండి. తర్వాత అన్నీ కూడా జరిగింది. ఇది అంతా కూడా
ఈ టైం డ్యూరేషన్ వచ్చేసరికి మే 7th 8th 9th హెవీగా కాల్పులు అయితే జరిగినాయి కదా. అదేవిధంగా చాలామంది మన ఇండియన్స్ చనిపోవడం జరిగింది, చాలామంది మన ఇండియన్స్ గాయపడడం జరిగింది. కొన్ని కార్లు, కొన్ని వస్తువులు, కొన్ని బిల్డింగ్స్ కూడా ధ్వంసం అవటం అయితే జరిగింది. బట్ హెవీగా ఏమీ నష్టం అయితే జరగలేదు. బట్ మనం చాలా ధైర్యంగా అయితే ఉన్నాం. ఆ అవతల వైపు వాళ్ళకి ఎక్కువగా హెవీగా నష్టం జరిగింది, కానీ మన ఇండియాకి అయితే ఏమీ లేదు. ఎందుకంటే మన దగ్గర చాలా డిఫెన్సెస్ అయితే ఉన్నాయి కదా, డిఫెన్సెస్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి తర్వాత చెప్తాను. అదేవిధంగా మే 8th ఇండియా డైరెక్ట్గా అటాక్ చేసిన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ రాడర్స్ కానీ సిస్టమ్స్ కానీ అవి టెర్మినేట్ చేయాలనే విధంగానే టార్గెట్ చేసి హిట్ చేయడం జరిగింది. మెయిన్ ఏరియాస్ ఏంటంటే రావల్పిండి, లాహోర్, కరాచీ. ఇక్కడ ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం వాటి మీద రిటాలియేట్ అయితే చేసాము, అటాక్ చేయడం అయితే జరిగింది, కౌంటర్ అటాక్. ఎందుకంటే ఈ టైంలోనే ట్రంప్ కానీ, జేడీ వ్యాన్స్ కానీ, మిగతా దేశాలు కానీ రియాక్ట్ అవటం అయితే జరిగింది. డీఎస్కలేట్ చేయండి, లేదనుకుంటే మాకు నన్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి జరిగింది. అదేవిధంగా ఈ పాకిస్తాన్కి ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో ఆ కాశ్మీర్ పట్ల గొడవలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి అని మాటలు కూడా వచ్చినాయి. అదేవిధంగా మనం ఏవైతే అటాక్ చేసామో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ మీద, మనం ఇజ్రాయలీ హరోప్ డ్రోన్స్ని యూజ్ చేసి కౌంటర్ అటాక్ అయితే ఇచ్చామన్నమాట. సేమ్ అలాగే ఇండియా కూడా ఇండియానే ఫాలో అయ్యి పాకిస్తాన్ డ్రోన్స్ వెస్ట్రన్ రీజియన్ అయిన మన జమ్మూ అండ్ కాశ్మీర్లో, పఠాన్కోట్లో, ఉదంపూర్లో కూడా ఏరియాస్లో అటాక్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం యాక్టివేట్ అయ్యి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఎస్ గ్రిడ్ని, అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లైక్ ఏవైతే S-400 ట్రయంఫ్ కానీ, బరాక్ 8 MRSAM కానీ, ఇండిజీనియస్ ఆకాష్ కానీ, మన మిసైల్స్ ఇవన్నీ కూడా మన డ్రోన్స్, మన ఏవైతే అవతల వాళ్ళని అటాక్ చేసే విధంగా మనం సొంతంగా తయారు చేసుకున్న మిసైల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం సంసిద్ధంగా మన ఎయిర్ బేసెస్లో పెట్టుకొని, మన చోట్లలో పెట్టుకొని, మన ఇండియా టెరిటరీలో పెట్టుకొని అవతల వైపు నుంచి వస్తుండగానే డ్రోన్స్ కానీ ఇంకేదైనా మిసైల్స్ కానీ అక్కడికి కౌంటర్ అటాక్ అయితే మన డిఫెన్స్ సిస్టమ్ అయితే ఈ కౌంటర్ అటాక్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. సో అదేవిధంగా ఏంటంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసరికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట ఇవి. దాంతో మనం కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా న్యూట్రలైజ్ కూడా చేసాం పాకిస్తాన్ డ్రోన్స్ మీద. ఎందుకంటే మనం వైలేట్ చేయకూడదు కదా, రూల్స్ని బ్రేక్ చేయకూడదు కదా. అదే రోజు మన ఎయిర్ డిఫెన్స్ అంబ్రెలా లాగా ఉపయోగపడింది. మనం కూడా హ్యాపీగా ఆ రోజున పడుకుంటాం అయితే జరిగిందనమాట. మే 7th 8th 9th మనకి మన ఎయిర్ డిఫెన్స్ S-400 డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడింది. ఒక గొడుగులాగా మనకు సంరక్షణగా ఉండటం వల్ల ఆ రోజు హ్యాపీగా పడుకున్నాం. ఫస్ట్లీ 8400 గురించి చెప్దాం. 8400 అనేది బేసికల్గా మనం ఇండియాలో పిలుచుకునే విధానం ఏంటంటే సుదర్శన్ చక్ర. శ్రీ విష్ణుమూర్తి చేతిలో ఏదైతే సుదర్శన చక్రం ఉంటుందో అదేవిధంగా S-400 దగ్గర మనం ఆ పేరు అయితే పెడతాం జరిగింది, సుదర్శన్ చక్ర అని. మనకి బేసికల్గా S-400 అనేది S-300 అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. S-400 అనేది ఇది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది రష్యా డెవలప్ చేసింది సొంతంగా. ఆపరేషనల్ రేంజ్ గురించి మాట్లాడితే మనం ఇంటిగ్రేటెడ్ మల్టీ ఫంక్షన్ రాడర్ సంబంధించింది. అదేవిధంగా అటానమస్ డిటెక్షన్ కూడా ఉంది. అదేవిధంగా టార్గెట్ సిస్టమ్స్ని ఈజీగా యాంటీ ఎయిర్ మిసైల్స్ లాంచర్స్ని యూజ్ చేసి కౌంటర్ అటాక్ అయితే చేయగలదు విత్ డిస్టెన్స్తో. అదేవిధంగా కమాండ్ అండ్ కంట్రోల్ మిసైల్స్ కూడా మనకి అవకాశం అయితే ఇందులో ఉందన్నమాట S-400లో. ఇందులో 4 లేయర్స్ అయితే డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ రేంజ్ అయితే ఉంది. అవి 4 వచ్చేసరికి చాలా ఛానల్స్లో వచ్చేసి ఉంటుంది. మీకు క్లియర్ కట్గా అందంగా అంటే ఎడిటింగ్ చేసి చాలా అందంగా రాకెట్స్ చూపిస్తారు. మనకి స్కోప్ లేదుగా, నేను ఒక్కడనే ఎడిటింగ్ అయినా వీడియో చేసుకుంటామైనా స్క్రిప్ట్ రాసుకుంటాం ఒక్కడనే కాబట్టి ఎక్కువ ఫుటేజెస్ చూపించలేను. బట్ మీకు ఫొటోస్ అయితే చూపించగలను. అందంగా మీకు రాకెట్స్ ఎగిరినట్టు ఇవన్నీ చూపించలేను అనమాట. ఎడిటింగ్ అంటే కంప్యూటర్ సెటప్ ఉండాలి కదా, సో అది పక్కన పెట్టండి. అయితే 48 N6DM 250 kilometers రేంజ్ అదొక మిసైల్ అనమాట. అదేవిధంగా 40 N6 400 kilometers రేంజ్ ఇంకో మిసైల్ అనమాట. ఇది మన S-400 డిఫెన్స్ సిస్టంలో 4 మిసైల్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క రేంజ్లో. 3 వచ్చేసరికి 9M
96E. ఇవి ఏవైతే మూవింగ్ ఫైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయో అవతల పక్క నుంచి వచ్చి ఏవైతే ఉంటాయో అవి ఈజీగా ఐడెంటిఫై చేసి కౌంటర్ అటాక్ అయితే చేయగలం అన్నమాట. ఈజీగా వెంటనే డిటెక్ట్ చేసేసి పంపించేయగలరు. అదేవిధంగా 9M96E2, దీనికి ఏదైతే ఇంత చెప్పానో 9M96E నెక్స్ట్ వర్షన్ అనమాట. ఇది మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, దాదాపు 1 or 2 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఈజీగా కౌంటర్ అటాక్ అయితే చేయగలదన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎన్ని డైరెక్షన్స్లో వచ్చినా కానీ, ఎన్ని విధాలుగా వచ్చినా కానీ, ఏ రేంజ్లో వచ్చినా కానీ, ఏ స్పీడ్లో వచ్చినా కానీ ఈజీగా డిఫెన్స్ చేయగలదు. ఆ కెపాసిటీ అయితే దీనికి ఉందన్నమాట. అదేవిధంగా మ్యాక్సిమం టార్గెట్ స్పీడ్ వచ్చేసరికి 4.8 కిలోమీటర్స్ పర్ సెకండ్, సెకండ్స్లో ఇన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయగలదు. అదేవిధంగా 17,000 కిలోమీటర్లు పెర్ అవర్స్ అనమాట ఇది. అదేవిధంగా 11,000 మైల్స్ పర్ అవర్లో ట్రావెల్ చేయగలదు. అదేవిధంగా March 14 అనమాట, MACH-14. మాకు ప్రొనౌన్సియేషన్ కుదరకపోతే మీకు స్పెల్లింగ్తో సహా చెప్పాను, స్క్రీన్ మీద కూడా వేస్తాను మీకు చూడండి. March 14 చాలా సౌండ్స్ కన్నా ఈజీగా, అంటే సౌండ్ కన్నా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయగలదు ఈ మిసైల్ స్పీడ్ వచ్చేసరికి. అదేవిధంగా టార్గెట్ డిడక్షన్ డిస్టెన్స్ వచ్చేసరికి 600 కిలోమీటర్స్ అనమాట. ఎంగేజ్డ్ టార్గెట్ మిసైల్స్ వచ్చేసరికి 80 ఉంటాయి. గైడెడ్ టార్గెట్ మిసైల్స్ వచ్చి 160 మిసైల్స్ అనమాట. అదేవిధంగా మనం ఏదైతే S-400 మీరు కరెక్ట్గా చూస్తే ఒక బంకర్లా ఉంటుంది, అంటే బండిలోనే ఉంటుంది, లారీలోనే ఈజీగా మనం అర్థం ఎలా చెప్పాలంటే ఏదైతే ట్రక్ కానీ లారీ కానీ ఉంటుందో ఆ లారీ మూవబుల్ లారీ కదా, దాని పైన మనకి మిసైల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈజీగా మనకి మిసైల్స్ అనేవి డ్రైవింగ్లోనే ఆపరేషన్ రెడీ చేసేయచ్చు. అంటే ఆపరేషన్కి అటాక్ చేయడానికి ఈజీగా 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. మూవింగ్లోనే మనకి 5 మినిట్స్లో తయారైపోతుంది. ఈజీగా మిసైల్స్ అయితే వేసేయగలదు రన్నింగ్లోనే. మనకి ఒకవేళ స్టాండ్ బై మోడ్లో ఉంచుకుంటే కనుక 35 సెకండ్స్లోనే అంతా కూడా సంసిద్ధం అయితే చేసేసుకుంటుంది. దాదాపు 10,000 అవర్స్ వరకు నాన్ స్టాప్గా ఫైట్ చేయగలదు. ఆ రోజున May 7వ తారీఖు కానీ, May 8వ తారీఖు కానీ, May 9వ తారీఖు కానీ, ఈ 3 రోజుల్లో కూడా హెవీగా మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ ఏమైతే వచ్చినాయో అవన్నీ కూడా కౌంటర్ అటాక్ ఈ S-400కి కెపాసిటీ ఎంత ఉంది కాబట్టి మనం ఆ 3 రోజులు కూడా హ్యాపీగా పడుకోవడం జరిగింది. చాలామంది అక్కడ, మనం కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా పడుకోవడం అయితే జరిగింది. సో అది విషయం. అదేవిధంగా ఇండియా S-400 కొనేటప్పుడు అసలు విషయానికి వచ్చాం. చిన్న విషయం అయితే జరిగింది. అదేంటంటే 2016 అక్టోబర్ 15న BRICS సమ్మిట్ అయితే జరిగిందనమాట. అది జరిగినప్పుడు ఇండియాకి రష్యాకి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాయి, AGA అనమాట. AGA ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా S-400 5 రెజిమెంట్స్ అయితే, 5 బళ్ళు అయితే, 5 సుదర్శన చక్రాలు అయితే మనం ఆర్డర్ చేసుకుని రష్యా దగ్గర నుంచి దాదాపు $లో అయితే 5.43 బిలియన్స్ అయితే మనం ఇచ్చాం వాళ్ళకి, రష్యా వాళ్ళకి. అంత పెట్టి కొన్నాం మనం. అది ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 40,000 కోట్లు పెట్టి మనం 5 S-400s అయితే కొన్నాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే 2018 అక్టోబర్ 5న డీల్కి అయితే సైన్ చేయడం అయితే జరిగిందనమాట అఫీషియల్గా. అప్పుడు మనం ఆర్డర్ చేసాం, ఇప్పుడేమో అఫీషియల్గా సంతకం అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే US శాంక్షన్స్ వేసింది కూడా. ఇక్కడ శాంక్షన్స్ అంటే నథింగ్ బట్ రూల్స్ని వైలేట్ చేస్తున్నాం అని అర్థం. లేదంటే సింపుల్గా చెప్పుకోవాలంటే తప్పు చేస్తున్నారు, మేము అడ్డుకుంటాం అని అర్థం కూడా అంతే అనమాట. ఈ విధంగానే వస్తుంది. ఎందుకంటే US దగ్గర వాళ్ళకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు కదా, మరి రష్యా దగ్గర ఎందుకు కొనాలనే అవకాశం కూడా ప్రపంచ దేశాల్లో ఉంటాయి. అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశం, అందరికీ తెలిసిందే. పెద్ద దేశం, పెద్ద బిగ్ బ్రదర్ అని చెప్తారు, పెద్ద లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని, ఇవన్నీ కూడా చాలా వెల్ డెవలప్డ్ సిటీ అని, వెల్ డెవలప్డ్ కంట్రీ అని అందరూ కూడా చాటింపు వేస్తూ ఉంటారు. సో అదే బేసిస్లో ఏంటంటే అక్కడే కొనుక్కోవాలి. కానీ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన ఏవైతే ఫైటర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అక్కడే కొనుక్కోవాలి. కానీ వేరే చోట ఎలా కొంటారని కొన్ని ఉంటాయి కదా. అదే US శాంక్షన్స్ వేస్తా అని చెప్పేసి అప్పుడు అనటం జరిగింది.
సో అలా యుఎస్ ఇండియాకి శాంక్షన్స్ వేస్తాం, రష్యా నుంచి S-400 కొంటే అని చెప్పింది, కానీ ఇండియా వినలేదు. మన మోదీ గారు వినకపోవటం వల్ల ఏం జరిగిందంటే మొత్తం కొనేసుకున్నాం అనుకోండి. అమెరికన్ ఆరిజిన్ అయిన పేట్రియట్ PAC-3 కాకుండా S-400 కొంటున్నందుకు యుఎస్కి ఇండియా మీద ఏడుపు, అంతే ఒక విధంగా, అంతే కదా. యుఎస్ ఇది కూడా చెప్పింది, అంటే అమెరికా వాళ్ళు ఇలా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే S-400 వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఇప్పుడు S-400 ఉందో ఎలక్ట్రానిక్ డేటాను కలెక్ట్ చేస్తుందని చెప్పారనమాట. వాళ్ళకి ఈర్ష, ఎలక్ట్రానిక్ డేటా కలెక్ట్ చేస్తే అంటే వేరే దేశాల నుంచి ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తే ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది S-400 అనేది వాళ్ళ డేటాని, ఎలక్ట్రానిక్ డేటాని కలెక్ట్ చేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ భయం అనమాట. సో ఎన్ని చెప్పినా కానీ ఇండియా మాత్రం యుఎస్ శాంక్షన్స్ని పట్టించుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం రష్యా నుంచి S-400 సంపూర్ణంగా 3 S-400s అయితే మనకి డెలివరీ అయితే చేయడం జరిగింది. అవే ఇప్పుడు బోర్డర్స్ దగ్గర కూర్చుని మనల్ని ఆ రోజు మే 7వ తారీఖున, 8వ తారీఖున, 9వ తారీఖున మనకైతే కాపాడింది. అదేవిధంగా మనకు తెలిసిందేగా యూఎస్కి రష్యాకి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో. సో దానికి సంబంధించిన వీడియో కూడా మనకి నెట్టింట్లో ఉంటే చూడొచ్చు మీరు, లేదంటే చేయమంటే చేస్తాను. సో అదేవిధంగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు S-400 అమెరికన్ మిసైల్ సిస్టమ్స్కి పెద్ద డిమాండ్ కూడా ఉండదు. S-400 వల్ల అమెరికన్ సిస్టమ్స్ కూడా పెద్ద డిఫెన్స్, వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పెద్ద ఎక్కువగా డిమాండ్ అనేది రాదు కదా. రష్యా నుంచి కొన్నాం కాబట్టి S-400 ఈ రోజున ఈజీగా అడ్వర్టైజ్మెంట్ చేయగలిగే అవకాశం అయితే వచ్చేసింది. ఎందుకంటే చాలా దృఢంగా అయితే అడ్డుకుంటుంది, ఈజీగా డిటెక్ట్ చేసి మరీ కౌంటర్ అటాక్ అయితే చేయగలిగింది. ఆ రోజున మనకి వండర్ఫుల్ డే అనమాట. వండర్ఫుల్ డేస్ అని చెప్పచ్చు, వండర్ఫుల్ రోజులు అని కూడా చెప్పచ్చు. అలాగే ఇవి ఎలా ఉండగా మన ఇండియాలో కూడా ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా ఇండియన్ ఎంబసీ వాషింగ్టన్లో ఉంది, అక్కడ కూడా మన వాళ్ళు క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఏవైతే కొన్ని అటాక్స్ జరుగుతున్న సమయంలోనే మన వాళ్ళు కూడా, మన ఇండియన్ టీం కూడా వేరే దేశం వాషింగ్టన్కి వెళ్ళి అక్కడ కొన్ని బ్రీఫింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది. బేసికల్గా అందులో ఏంటంటే మేము ఓన్లీ ఫోకస్డ్గా, మెజర్డ్గా, నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్ వేలోనే మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసామని చెప్పేసి అయితే కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ లేదంటే ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA అజిత్ దోవల్ గారు ఉన్నారు, ఆయన యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో గారికి కూడా చెప్పడం అయితే జరిగింది క్లియర్ కట్గా. మేము మా ఇండియా తరపున మా యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెల్ ప్రిసిషన్ స్ట్రైక్స్ అనే కరాఖండిగా మన అజిత్ దోవల్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇండియాకి ఏమీ ఉద్దేశం లేదు బేసికల్గా ఎస్కలేట్ చేయాలని చెప్పేసి, ఏ ఉద్దేశం కూడా లేదు. మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఎస్కలేట్ చేస్తే, వాళ్ళకి అది ఆలోచన వస్తే, వాళ్ళు డిసైడ్ అయితే మేము రిటాలియేట్ చేయడానికి కూడా మాకు ఎటువంటి పెద్ద ఇబ్బంది పడాల్సిన విషయాలు కూడా, సంఘటనలు కూడా ఏమీ లేవు అని కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. సో ఒకవేళ పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తే మన దగ్గర మామూలుగా ఉంటుంది కదా, మన డిఫెన్స్ సిస్టమ్ చూసి ఎవడైనా సరే పారిపోవాల్సిందే. వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి చాలా భయపడటం అయితే జరిగింది. అక్కడ ఉన్న డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడకుండా రైల్వే మినిస్టర్ మాట్లాడుతున్నాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము వేసేస్తాం, అన్ని బాంబులు కూడా, న్యూక్లియర్ వెపన్స్ కూడా మీ వైపే ఫోకస్ చేసుకొని అని సొల్లుకోవాలని చెప్తారు. బట్ ఎన్ని చెప్పినా మన ఇండియా అయితే భయపడదాం. మోదీ గారు కూడా కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది, మీ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నా కానీ మేము బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం, బ్లాక్మెయిల్ చేసినా మేమేం భయపడం అని చెప్పి చాలా దృఢంగా అయితే చెప్పారు. మనకి యుద్ధం చేసే ప్రక్రియలో ఎవరైతే మనకి చాలా ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్ అయితే చేయడం జరిగింది. మనకి ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేసినా కొన్ని కంట్రీస్ అయితే కొన్ని న్యూట్రలైజ్గా సపోర్ట్ చేసినాయి, కొన్ని ఏమో మనకి డైరెక్ట్గానే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ రెండు కూడా చాలా ఫోర్ ఫ్రంట్లో అయితే ఉన్నాయన్నమాట మన ఇండియాకి సపోర్ట్ చేసే విషయంలో. ఈ రెండింటికి మనం ఎప్పటికీ కూడా జీవితాంతం ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇలాంటి మనకి ఇటువంటి దేశాల నుంచి సపోర్ట్ రావటం వల్ల చాలా వెన్నుముక్కలకి చాలా ధైర్యంగా అయితే ఉంటుంది. సో ఇలా
రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ చాలా అంటే చాలా ధన్యవాదాలు మనం చెప్పాలి. కొన్ని దేశాలు కూడా యూఏఈ కానీ సౌదీ అరేబియా కానీ ఇంకా మిగతా దేశాలు కానీ ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా న్యూట్రలైజ్గా మనకి శాంతి ఒప్పందాలు చేసుకోండి, ఎస్కలేట్ చేసుకోవద్దు, ఒకళ్ళు కొట్లాడకూడదు, ప్రశాంతంగా అయితే ఉండని చెప్పి కొన్ని దేశాలు అయితే సపోర్ట్ అలా కూడా చేసినాయి. బట్ ఎన్ని చెప్పుకున్నా నిజం చెప్తున్నానండి, మన రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ ఇండియాకి మాత్రం బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇండియాకి అందులో ఎటువంటి సందేహం లేదు. రష్యాని ఇజ్రాయెల్ని రెండు మనం ఇండియా వాళ్ళు గుండెల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రతీకాలంలో ఏదైనా గొడవలు సమస్యలు వస్తే మనం కూడా అదే ధీటుగా వాళ్ళకి సహాయం అయితే చేయాలి. అందులో ఎటువంటి కూడా మనం వెనకడికి అయితే వేయకూడదు ఆ విషయంలో అయితే మట్టికి. అందుకు ఇండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి అయితే ఏదో రష్యాకి కానీ ఇజ్రాయెల్ కానీ ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తుంది. మనం కూడా రేపు ఎప్పుడైనా మన భావితరాలకు చెప్పాలంటే రష్యాకి కానీ ఇజ్రాయెల్ కానీ మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సపోర్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో అది విషయం. అదేవిధంగా ప్రౌడ్ టు బి ఇండియన్ మనం చెప్పుకోవడంలో ఎటువంటి మాట కూడా తడబడాల్సిన అవసరం లేదు. చాలా దృఢంగా సంకల్పంతో ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే మన ఆఫ్టర్ ఆపరేషన్ సింధు తర్వాత కంప్లీట్ వీడియో అయితే చేశాను కదా. డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అటాక్ చేశారో చెప్పుకున్నాం, అదేవిధంగా మన ఇండియన్ సెక్రటరీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఎవరైతే అజిత్ దోవల్ గారు కూడా మిగతా ప్రపంచ దేశాలకు దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ చేసిన కుట్రలు కానీ సీజ్ ఫైర్ వైలేషన్స్ కానీ మిగతా వైలేషన్స్ కానీ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఓన్లీ మేము అటాక్ చేసాం, అదే ప్రిసిషన్ స్ట్రైక్ చేసాం కానీ సివిలియన్స్ మీద కానీ ఎకానమీ మీద కానీ మిలిటరీ ఫెసిలిటీస్ మీద మేము అటాక్ చేయలేదని చెప్పేసి కరాఖండిగా చెప్పినా కానీ వాళ్ళు హెవీ షెల్లింగ్ చేయడం వల్ల చాలామంది మన ఇండియన్స్ చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు యుఎస్ దగ్గర చెప్పడం కానీ మిగతా దేశాల దగ్గర చెప్పడం కానీ చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రూఫ్ కింద ఉంటుంది, ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటాయి పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం. అందులో ఎటువంటి డౌట్ లేదు. మన ఇండియాకి ఇలా చేయటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన ఇండియా అనేది మోస్ట్ రికగ్నైజబుల్ కంట్రీ అయితే అవుతుంది. అదేవిధంగా మోస్ట్ ట్రస్టబుల్ కంట్రీ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇప్పుడు బ్రహ్మోస్ ఏవైతే ఉందో అన్ని విధాలుగా కూడా మన డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొనేదగ్గ పెద్ద దేశం అయితే అవుతుంది. చెప్తున్నాను, ఎకానమీ పరంగా డిఫెన్స్ పరంగా మనం ముందడుగులోనే ఉంటున్నాం, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకా పై స్థాయికి అయితే మన ఇండియా కూడా వాళ్ళ దేశాలలాగే వెల్ డెవలప్డ్ కంట్రీ కూడా మన ఇండియా అనేది అవుతుంది త్వరలోనే. ఇది సత్యం, మూమాటికి సత్యం అనమాట. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా మనం ఇదే చెప్పాలి. మన ఇండియా అనేది వెల్ డెవలప్డ్ కంట్రీ అవ్వబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. డెవలపింగ్ కంట్రీ అని అందరూ అంటూ ఉంటాం, డెవలప్డ్ కంట్రీగా అవుతామని చెప్పేసి మనం అయితే అందరికీ కూడా చాలా గొంతు విప్పి గట్టిగా అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం అక్కడక్కడ మాట అటు ఇటుగా అయినా కానీ నన్ను అయితే క్షమించండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. మన ఛానల్ పేరు తెలుసు కదా, ది చరణ్ షో.